హాయ్ అందరికీ నమస్కారం. అసెంబ్లీలో ప్రధానంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు గ్రూప్ 1లో జరిగిన అవకతవకల మీద ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గ్రూప్ 1లో ఏం తప్పులు తడగలు జరిగినాయి అనేది ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే డిఎస్సి మీద ఆరోపణలు చేస్తోంది వైఎస్ఆర్సీపీ. ఎస్పెషల్లీ శాసన మండలిలో అన్ని అంశాల పక్కన పెట్టి డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, మళ్లీ నిర్వహించాలి, లోకేష్ బాబు రాజీనామా చెయ్యాలి అని పట్టుబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గ్యాంగ్ శాసన మండలిలో బొత్స గారి నేతృత్వంలో దీని మీద పట్టుబట్టాయి. అయితే దీనికి సంబంధించి చర్చ జరిగింది. అయితే ఆ చర్చ జరిగిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు దీని మీద కాస్త ఫీల్ అయ్యారు కూడా. అంటే అంత ఇంటెన్సిటీ లేని అంశం మీద పదే జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద పోరాడండి అంటే వైసీపీ వాళ్ళకు కూడా ఇంటెన్సిటీ లేని అంశం కదా. అయితే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లారు కానీ బయట మాత్రం ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, వాటి మీద విచారణ జరగాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన మాట్లాడిన మాటలు కొన్ని కాస్త ఆయన దొరికిపోయేలా చేశాయని చెప్పాలి. ఆయన ఏమంటున్నారు వినే ముందు ఒక క్లారిటీ అయితే ఇస్తాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి సందర్భంలో డిఎస్సి నిర్వహిస్తానని చెప్పారు, నిర్వహించలేకపోయారు. జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు, ఇవ్వలేకపోయారు. ప్రతి సంవత్సరం జాబుల కోసం ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తానని చేయలేకపోయారు. జాబ్ మేళాలన్నారు, చేయలేకపోయారు. కాకపోతే ఒకటి మాత్రం చేశారు, గ్రూప్ 1కి సంబంధించిన పరీక్షను మాత్రం నిర్వహింపజేశారు. అయితే ఆ గ్రూప్ 1 తోటి డిఎస్సిని కంపేర్ చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి విందాం. చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. అప్పటి డిఎస్సి పరీక్షకు అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్ష. సో ఇప్పుడు విలేకరులు అడిగారు, సార్ మీ హయాంలో డిఎస్సి జరగలేదు కదా సార్ అని. ఇప్పుడు అదేనండి ఏపీపీఎస్సీని డిఎస్సిని ఏపీపీఎస్సీనే డిఎస్సి కదా, రెండు ఒకటే కదా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి మాత్రం అవగాహన లేకపోవటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నిర్వహించేది ఏపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అలాగే గ్రూప్ 1 కాకుండా ఈ డిఎస్సి నిర్వహించేది మాత్రం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ. అలాగే టెట్ కూడా నిర్వహిస్తుంది విద్యాశాఖనే. అటువంటిప్పుడు రెండు ఒకటి ఎలా అవుతాయి? అవ్వవు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, రెండు ఒకటే కదా అంటారు. ఏపీపీఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి అక్కడ చెప్తున్నారు సార్ అది కాదు సార్, అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీ కాదు సార్, ఇప్పుడు డిఎస్సి సార్ అని చెప్తున్నారు అక్కడ విలేకరులు. రెండు ఒకటే కదా అని డిస్కస్ చేస్తున్నాడు ఆయన. సర్వీస్ కమిషనే కదా, పరిధిలోకి వస్తాయి కదా. అప్పుడు ఏపీపీఎస్సీ పరీక్ష ఇప్పుడు డిఎస్సి మాదిరిగా. సో అక్కడ ఆయన మళ్ళీ విలేకరులు ఒప్పుకోలా, సార్ అది తప్పు సార్, అలా కాదు సార్ అని చెప్తే ఆయన వెంటనే తేరుకొని అవునవును సరే అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు అని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఏంటి అసలు రెండింటికి మధ్య వివాదం ఏంటి మనం ఒక్కసారి పరిశీలిద్దాం. 2018లో గత తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 2020 డిసెంబర్న ఎగ్జామ్ జరిగింది. 2020 అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి వచ్చేశారు. వాళ్ళు నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు, ఎగ్జామ్ నిర్వహించింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు 2020 డిసెంబర్న ఎగ్జామ్ నిర్వహించారు. అయితే ఆ తర్వాత అసలు సమస్య వచ్చింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాన్ని మూల్యాంకనం చేయాలి, వాల్యుయేషన్ చేయాలి. వాల్యుయేషన్ చేయాలన్నప్పుడు మొదటిసారి వాల్యుయేషన్ చేస్తే ఆ ఫలితాలు బయటకు వెల్లడించలేదు. దాన్ని ఏం చేశారు, మళ్ళీ రెండవసారి వాల్యుయేషన్ చేయించారు, మళ్ళీ మూడవసారి వాల్యుయేషన్ చేయించారు, అప్పుడు ఫైనల్గా ఫలితాలు ఇచ్చారు. మరి ఎందుకు మొదటిసారి వాల్యుయేషన్ జరిగినప్పుడు ఇవ్వలేదు అంటే కొన్ని అవకతవకలు జరిగినాయి అని రెండోసారి తర్వాత మూడోసారి నిర్వహించారు. ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి చాలా మంది అరెస్ట్ అయ్యారు కూడా. అయితే ఇందులో పెద్ద స్కామ్ జరిగింది. వాళ్లకు కావలసిన వాళ్లకు మార్కులు వేయించుకోవటానికి ఆ పరీక్షా పత్రాలను కూడా దిద్దినట్టుగా ఆధారాలు ఉన్నాయి అనేది కోర్టు తేల్చింది. దీని మీద కమిటీ వేస్తే కమిటీ తేల్చింది. సో కోర్టు ఏమంటుందంటే దీని మీద తప్పు పట్టింది, ఇది చాలా అవకతవకలు జరిగినవి అని చెప్పేసి చెప్పింది. తెలుగు రాని వాళ్లతోటి తెలుగు పేపర్లు దిద్దిచ్చారట. వాళ్ళకి తెలుగే రాదు, తెలుగు మాధ్యమంలో ఉండే పేపర్లు ఎట్లా దిద్దుతారు? హాయిలాండ్లో కూర్చొని హాయిగా ఈ పేపర్లన్నీ దిద్దించి ఎవరంటే వాళ్ళతోటి దిద్దించి
చేశారు. దీని మీద తప్పు తడకలు జరిగిన వాల్యుయేషన్లు అనేది ఒక ఆరోపణ. 2022లో గ్రూప్ 1కి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి చేసినప్పుడు 2022 ఆగస్టు 26, 27న మెయిన్ పరీక్ష నిర్వహించారు. దానికి అక్టోబర్ 6న దాని మీద ఒక నివేదిక వచ్చింది. ఏంటంటే SOP పాటించలేదు అంటే ప్రశ్నాపత్రాల గోప్యత మీద SOP పాటించలేదు. SOP అంటే సో ప్రాపర్గా పేపరు సెట్టింగ్ విషయంలో కానివ్వండి, అలాగే దీనికి సంబంధించిన ప్రింటింగ్ విషయంలో కానీ, వాటి హ్యాండ్లింగ్ విషయంలో కానీ అస్సలు మీరు జరగాల్సిన ప్రాతిపదికలు సరిగా అమలు చేయాలి. స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ SOP దీన్ని మీరు సరిగా అమలు చెయ్యలేదు అని చెప్పేసి ఆ నివేదిక తేల్చింది. అంటే దీంట్లో మీరు సెట్టింగ్ దగ్గర కానీ, ప్రింటింగ్ దగ్గర కానీ, హ్యాండ్లింగ్ దగ్గర కానీ సరిగా మీరు హ్యాండిల్ చేయకపోతే, ప్రాపర్ వేలో చేయకపోతే ప్రశ్నాపత్రం లీక్ అయ్యే అవకాశం ఉంది. అది ప్రశ్నాపత్రం లీక్ అయింది, అసలు రిక్రూట్మెంట్ అధికారుల పాత్ర మీద కూడా విచారణ చేయాలని చెప్పి అప్పుడు మళ్ళీ కమిటీ తేల్చింది. సో ఇంత భయంకరమైన తప్పులు తడకలు గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది, లేకపోతే ఆ ప్రశ్నాపత్రాలు తమకు కావలసిన వాళ్ళకి ఇచ్చుకున్నారు అని చెప్తున్నారు. అయితే ఇక్కడెక్కడ కూడా అలాంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ప్రభుత్వం అంటోంది. సో దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. వాస్తవానికి దీని మీద అభ్యర్థులు ఎవరైతే డిఎస్సి పరీక్షలో అభ్యర్థులు ఎవరైతే మీ సీట్లు పొంది అంటే ఉద్యోగాలు పొందారో వాళ్ళందరూ కూడా దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరగబడుతున్నారు. ప్రతి జిల్లాలో కూడా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. మీ రాజకీయాలకు మమ్మల్ని బలి చేయకండి, చాలా చక్కగా డిఎస్సి జరిగింది, మీ రాజకీయాలకు మమ్మల్ని బలి చేయకండి అని చేతులెత్తి జగన్మోహన్ రెడ్డికి మొక్కుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అవేం పట్టవు. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం కంటే ఏం పట్టవు. ఇవాళ అమరావతిని మన ఎగ్జాంపుల్గా తీసుకుంటే అమరావతిలో ప్రజాధనం దాదాపు 1000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పెట్టి అక్కడ అమరావతి నిర్మిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఓకే అని చెప్పిన తర్వాత, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళను, నాకు అమరావతి నాకు ముద్దు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఇల్లుంది, చంద్రబాబుకి లేదు, పవన్ కళ్యాణ్కి లేదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమరావతి కాదు మిగతా 2 క్యాపిటల్స్ అసలు సిసల క్యాపిటల్ విశాఖపట్నం అని చెప్పి చేశారు. సో అప్పుడు అమరావతిలో డబ్బులు పెట్టిన అనేక మంది, అంటే భూములు కొనుక్కున్న అనేక మంది, ప్లాట్లు కొనుక్కున్న అనేక మంది, భూములు ఇచ్చిన రైతులు అందరూ కూడా మూకుమ్మడిగా కొన్ని వేల మంది నష్టపోయారు. దీనివల్ల కొన్ని లక్షల మంది మీద ప్రభావం పరోక్షంగా పడింది. సో జగన్మోహన్ రెడ్డి గారికి జనం ఎట్లా పోయినా పర్వాలేదు, తన శవరాజకీయం తాను చేయాలి, తను అనుకునేది తాను చేయాలి, జనం గురించి తనకు పట్టింపు లేదు, తన రాజకీయం తాను చేసుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ మరొకసారి స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే, సో ఈ గ్రూప్ 1కు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో నేను ఒక్కడే ఆరోపణలు ఎందుకు ఎదుర్కోవాలి, వీళ్ళ మీద కూడా బురద జల్లాలని డిఎస్సి మీద బురద జల్లి, సో ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు మరొక్కసారి అభాసు పాలయ్యారు. కనీసం ఏపీపీఎస్సి ద్వారా ఏం ఎగ్జామ్స్ జరుగుతాయి, లేకపోతే పాఠశాల విద్యాశాఖ ద్వారా ఏం ఎగ్జామ్స్ జరుగుతాయి అనేది కూడా కనీస అవగాహన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అంటే మరి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారా, రాజకీయ నాయకుడా, ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు చేశారు, ఎంపీకి ఎన్నిసార్లు చేశారు, ప్రజా జీవితంలో ఎలా ఉన్నారు ఆయన, అసలు ఆయనకు ఉండే అర్హత ఉన్నదా అనే అన్ని రకాల ప్రశ్నలు ఇవాళ వస్తున్నాయి. అలాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలించినందుకు మనం ఎలా భావించాలో మీరే కామెంట్ చేయండి. నమస్తే.